హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్గా చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. నేను చూపించబోయే మసాలాతో చికెన్ దమ్ బిర్యానీ ఒకసారి చేసి చూసారంటే ఇంట్లో చేసినట్టు కాకుండా టేస్ట్ అనేది స్టార్ హోటల్కు మించి ఉంటుందండి. రైస్ పొడిపొడిలాడుతూ చికెన్ జ్యూసీగా మంచి గ్రేవీ వచ్చేలాగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ దమ్ బిర్యానీ తయారు చేసుకోవటానికి నేనైతే 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 750 గ్రామ్స్ బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యంలో మునిగే అంతవరకు వాటర్ పోసుకొని ఈ బియ్యాన్ని 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఎక్స్ట్రా వాటర్ తీసేసుకోవాలండి. ఈ రైస్ని ఉడికించుకునే విధంగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి ఈ బియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ తీసుకొని ఈ రైస్ని ఉడికించుకోవాలి. మనం తీసుకున్న రైస్లోనే కొన్ని మసాలా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 4-5 లవంగాలు, ఒక 10 మిరియాలు, 2 బిర్యానీ ఆకులు, ఒక 3-4 యాలకులు, కొంచెం షాజీరా, 2 చెక్క పలుకులు వేసుకోవాలి. ఈ రైస్లోనే టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక అరగంట పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. మనం చేసుకునే బిర్యానీ కోసం 1 కేజీ చికెన్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. చికెన్ని శుభ్రంగా కడిగి ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. మీరు ఎక్కువ స్పైసీగా తినాలి అనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ కారం వేసుకోవచ్చు. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ని వేసుకున్నాను. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నానండి. ఈ బిర్యానీ మసాలా వేసుకోవటం వల్ల ఈ చికెన్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇందులోనే ఒక 1/2 కప్ వరకు పెరుగుని వేసుకొని ఒకసారి ఈ చికెన్ని మొత్తం మసాలాలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ చికెన్ని బాగా మ్యాగ్నేట్ చేసామంటే ఈ మసాలాలు అనేవి చికెన్కి బాగా పడతాయి. మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకుందాం. ఈలోపు మసాలాను రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడు పుదీనా, కొంచెం కొత్తిమీరని వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఒక అరగంట తర్వాత స్టవ్ వెలిగించి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. మనకి ఒకవైపు రైస్ ఉడుకుతుంటే ఇంకో పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 4-5 ఉల్లిపాయల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కోసం ఈ ఉల్లిపాయలను ఫ్రై చేసుకుందాం. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నామంటే ఆనియన్స్ అనేవి క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి. ఇలా కలుపుకుంటూ ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బిర్యానీలో ఈ బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవటం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఈ ఆనియన్స్ని మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇదే కడాయిలో మనం రైస్లో వేసుకున్న స్పైసెస్ ఉన్నవి కదా, ఆ మసాలాలను వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, యాలకులు, షాజీరా, ఒక 10 మిరియాలు, అనాస పువ్వు వేసుకొని 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేయాలి. మీకు ఆయిల్ సరిపోదు అనిపిస్తే ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నాకైతే ఆయిల్ సరిపోయింది. ఈ మసాలాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. చికెన్ వేసుకునేటప్పుడు కొంచెం విడివిడిగా ఇలా చికెన్ వేసుకున్నామంటే మనకి ఉడికేటప్పుడు చికెన్ అనేది మొత్తం ఈవెన్గా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం వేసుకున్న చికెన్లో ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని వేసుకొని చికెన్ ఉడికించటం వల్ల మనకి బిర్యానీ అనేది
స్టార్ హోటల్లో చేస్తే బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. చికెన్కి ఈ మసాలా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఈ చికెన్ని ఉడికించుకోవాలి. మనకి చికెన్ ఉడికేసరికి ఒకసారి రైస్ని చూద్దాం. చూడండి, రైస్ అనేది పొంగొచ్చి మనకి 70% కుక్ అయింది. మనకి బిర్యానీకి రైస్ అనేది ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఒక స్ట్రైనర్తో మనం ఈ రైస్లోని వాటర్ అంతా తీసేసి రైస్ని పక్కకు తీసుకుందాం. రైస్ని ఇదే వాటర్లో ఉంచామంటే మనకి రైస్ అనేది మెత్తగా అయిపోతుంది. ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా ఈ రైస్ని తీసుకోవాలండి. మనకి బిర్యానీ కోసం రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ని మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్ ఉడికేటప్పుడు అందులో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తోనే మనకి ఈ చికెన్ అనేది ఉడికిపోతుంది. ఒకసారి ఈ చికెన్ మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ ఈ చికెన్ని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసామంటే మనకి చికెన్ అనేది దగ్గర పడి ఉడికిపోతుంది. ఇందులో మనకు కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే ముందు మ్యాగ్నెట్ చేసుకొని పెట్టుకున్న గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ని ఇందులో వేసుకున్నామంటే మనకి గ్రేవీ అనేది వస్తుంది. ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. కొంచెం వాటర్ వేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్కు పట్టేలాగా చికెన్ ఉడికించుకుంటే సరిపోతుంది. మొత్తం నాకైతే చికెన్ ఉడకటానికి ఒక 20 మినిట్స్ పట్టింది. ఒక 20 నిమిషాల్లో ఈ చికెన్ అనేది మెత్తగా ఉడికిపోయింది. మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఈ చికెన్ ఒక ముక్కను తీసుకొని ఉడికిందో లేదో చూడండి. చికెన్ అనేది మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద నుంచి ఈ చికెన్ని పక్కకు దించేసుకొని ఇదే స్టవ్ మీద మనం బిర్యానీ దమ్ చేయటానికి ఒక పెద్ద గిన్నెను పెట్టుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నెయ్యి గిన్నె మొత్తం ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఉడికించుకొని పెట్టుకున్న రైస్ని కొంచెం కొంచెంగా ఈ గిన్నెలో అడుగున వేసుకోవాలి. ఫస్ట్ ఒక లేయర్ ఇలా రైస్ వేసుకోవాలి. రైస్ కొంచెం వేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న చికెన్ని ఒక లేయర్ వేసుకోవాలి. నేనైతే హాఫ్ చికెన్ని ఒక లేయర్గా వేసుకున్నాను. ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని సగం వేసుకోవాలి. పైన కొంచెం రైస్ని వేసుకోవాలి. 2 గంటల రైస్ని తీసుకొని మధ్యలో ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా లేయర్స్గా రైస్ని వేసుకోవటం వల్ల చికెన్లోని మసాలాలన్నీ ఈ రైస్కి బాగా పట్టి బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మిగిలిపోయిన చికెన్ మొత్తాన్ని ఈ రైస్ పైన వేసుకొని మిగిలిన అన్నం మొత్తాన్ని ఈ చికెన్ పైన వేసుకోవాలి. ఇలా 3 లేయర్స్గా రైస్ని వేసుకోవాలి. 2 లేయర్స్గా చికెన్ని వేసుకున్నామంటే మనకి ఈ రైసు చికెన్ అనేది మసాలాలన్నీ పట్టి మంచిగా దమ్ అయిపోతుంది. చివరగా ఇందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, మిగిలిపోయిన బ్రౌన్ ఆనియన్స్ని వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇవి మొత్తం వేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలను చీలికలుగా కట్ చేసుకొని పైన వేసుకోవాలండి. చివరగా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకున్నామంటే ఈ బిర్యానీకి నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మనం ముందు రైస్ని ఉడికించుకున్నాం కదా, ఆ ఉడికించుకున్న వాటర్ని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. ఈ వాటర్ని బిర్యానీలో వేసుకొని మూత పెట్టుకొని దమ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఈ బిర్యానీని దమ్ చేసుకున్నామంటే వేడివేడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మీకు కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ కానీ సాఫ్రాన్ వాటర్ కానీ వేసుకోవచ్చు. ఆ వాటర్ వేసుకోవటం వల్ల బిర్యానీ అనేది మంచి కలర్ వస్తుంది కానీ ఏమీ ఉపయోగం ఉండదు. అందుకని నేనైతే ఎటువంటి ఫుడ్ కలర్స్ వేయకుండా బిర్యానీ అనేది రెడీ చేశాను. చూశారు కదా, బిర్యానీ ఉడికిన తర్వాత రైస్ పొడి పొడిలాడుతూ మంచి గ్రేవీతో చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఈ బిర్యానీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.